అయితే 2004లో మీరు రీఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు చేసిన మొదటి సినిమా స్వామి. స్వామి అంటే అసలు ఆ సినిమా అసలు అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది కూడా ఎవరికి తెలియదు. మీరు రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక మంచి సినిమాతో రావాలి, ఒక పెద్ద బ్యానర్, ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఒక పెద్ద డైరెక్టర్ అని చూసుకుంటారు జనరల్గా. అంటే సెకండ్ టైం ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు అవేవి చూసుకోలేదు. ఫస్ట్ ఎందుకు అలా? యాక్చువల్గా సెకండ్ ఇన్నింగ్స్ నేను చేసింది ఆ నలుగురు. ఆ నలుగురు షూట్ స్టార్ట్ అయింది, బట్ రిలీజ్ అయింది మాత్రం దిస్ మూవీ. అంటే రెండు సైమల్టేనియస్గా చేశారు, అందుకని నాకు తెలియదు మరి. బట్ లేదు, సైమల్టేనియస్ లేదు, ఇది ఫస్ట్ చేశాను. ఇది ఫినిష్ అయిన తర్వాత ఆ సినిమా చేశాను. అది కూడా ఏంటంటే అది ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు. ఓకే, ఆయన బాగా నాకు ముందు నుంచి బాగా తెలుసు. నేను హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి ఒకప్పటి నుంచి బాగా ఆయన సినిమా హీరోయిన్గా కూడా చేసినాను. సో అందులో ఆయన రిక్వెస్ట్ చేశారు, ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలా అని అన్నారు. ఇది చిన్న క్యారెక్టర్ సార్, అది చేయాలంటే లేదు, మీనా ఉంది, మీనా వచ్చి ఆయనకు పేరుగా చేస్తుంది, ఇది ఒక స్పెషల్ రోల్ చేయాలన్నారు. సో అందుకనే చేశాను తప్ప వేరే. కానీ మీరు రామని గారు, మీలో ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఐ థింక్ ఐ షుడ్ అప్రిషియేట్. అంటే మీరు యాక్చువల్గా మీ మోటివ్ హీరోయిన్గానే ఉండాలి అని, బట్ మధ్య మధ్యలో అంటే కొంతమంది కోసం, మీ స్నేహితుల కోసం, లేకపోతే గురువుల కోసం, లేకపోతే మీకు లైఫ్ ఇచ్చిన వాళ్ళ కోసం మధ్య మధ్యలో మీరు రూల్స్ బ్రేక్ చేశారు. కొన్ని త్యాగాలు తప్పదండి, త్యాగం కూడా ఉండాలి కదా లైఫ్లో, అప్పుడే బాగుంటుంది. అందుకని చేశాను. అది కొన్ని లేదని చెప్పలేను కదా, అందుకే డైరెక్టర్స్ కోసం, ప్రొడ్యూసర్స్ కోసం, కొన్ని బ్యానర్స్ కోసం చేయాల్సి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా యాక్ట్ చేశారు మీరు, కరెక్ట్ కదా? మరి వర్మ గారిని ఎట్లా కలిసారు అసలు? ఆయన సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ. రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చేయలేదు. ఆయన సినిమానే కదా అది, మన మధ్యాహ్నం హత్య. ఆయన సినిమానా? ఆయనదే కదా. ప్రొడ్యూసర్ ఆయనేనా? తెలియదు. రామ్ గోపాల్ కలిసారా లేదా? కనీసం నిజంగా కలవలేదు, అందుకే నాకు తెలియదు. ఎందుకంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ గురించి నాకు తెలియదు, కానీ చక్రవర్తి గారు ఆయనే మాట్లాడారు, ఈ సినిమాలు నువ్వు చేయాలని అన్నారు, ఆయనకి పేరుగా చేయాలని. సో చక్రవర్తి గారు అంటే ఓకే, పైగా ఆల్రెడీ అది హిందీలో వచ్చిన సినిమా, ఆ క్యారెక్టర్ నువ్వు చేయాలన్నారు. చేశాను, మంచి క్యారెక్టర్, ఆయనకి పేరుగా చేశాను. అప్పుడు ఆయన అదేనా, అమ్మని నువ్వు ఏం మారలేదు, అలాగే ఉన్నావా అన్నారా చక్రవర్తి గారు. సో వర్మ ప్రొడక్షన్స్ అని తెలియదు మీకు? నిజంగా తెలియదు, ఇప్పుడే మీరు చెప్పినప్పుడే నాకు తెలుస్తుంది. చూడండి, నాకు సినిమా చేస్తాను 5 years అయింది, తెలియదు. ఓకే, మీరు ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా యాక్ట్ చేశారు, సీనియర్ ఎన్టీఆర్, శ్రీనాథ కవి సార్వభౌమ. గుర్తుందా మీకు? గుర్తుంది. ఆ సినిమాలో మీరు దమయంతి క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ సినిమా ద్వారా మీరు ఎప్పుడైనా మధ్యలో ఎన్టీ రామారావు గారిని కలిసే అవకాశం వచ్చిందా, లేకపోతే మీది సపరేట్ సీన్స్? కాంబినేషన్ లేదు. అది కూడా నేను బాపు గారిని చేశాను. ఆ సినిమా యాక్చువల్గా నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ సాంగ్ చేశాను. నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సాంగ్ కోసమే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. బాపు గారితో చెప్పారు, బాపు గారు ఓకే చేశానని చూసి ఫస్ట్ యాక్చువల్గా నేను సాంగ్ చేసింది, సినిమా కాదు, యాక్చువల్గా ఆ సాంగ్ చేశాను నేను. ఆ సాంగ్ చేసిన తర్వాత బాపు గారికి ఇష్టమైంది, ఈ క్యారెక్టర్కి అమ్మాయి బాగుంటుంది, యాప్ట్గా ఉంటుందని ఏమో మళ్ళీ సెలెక్ట్ చేశారు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, నల్లదమయంతి సాంగ్. నాకేంటంటే ఆ సినిమాలో బాపు గారు డైరెక్షన్, ఆ సాంగ్ చేశాను. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన ఇంకోటి ఎన్టీ రామారావు గారు వాళ్ళ బ్యానర్లో చేశాను అని ఒక ప్రౌడ్. ఆయనతో కలిసి చేయలేకపోయినా ఆయన బ్యానర్లో చేశాను కదా అనేది ఒక. బట్ ఆయన కలవలేదు, అస్సలు కలవలేదు, చూడలేదు అసలు ఆయన ఎప్పుడు కలవలేదు మీరు? ఆయన కలవలేదు, చూశాను ఏదో ఒక ఫంక్షన్ మీటింగ్లో మోహన్ బాబు గారు వాళ్ళ ద్వారా వెళ్ళాను నేను, అప్పుడు ఆయన అక్కడ కలిశాను, చూశాను. ఎన్టీ రామారావు గారిని కలవకుండా ఆయన సినిమాలో మాత్రం యాక్ట్ చేశాను. గ్రేట్ ప్రివిలేజ్, నిజంగా గ్రేట్.